హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏపీలో భవన నిర్మాణ కార్మికులకైతే శుభవార్త అండి. వారికి ఏవైతే ఇంతకుముందు సంక్షేమ కార్యక్రమాలు ఉండేవో వాటిని మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. అంటే పెళ్లికి 40,000 రూపాయలు, ఎవరికైతే కానుక జరుగుతుందో వారికి 20,000 రూపాయలు ఇవ్వడానికి ఇప్పుడు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అనేవి పునరుద్ధరించడం జరిగిందండి. వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అనేవి పునరుద్ధరించడం జరిగిందండి. రిజిస్టర్ అయిన కార్మికులందరికీ ఈ యొక్క శుభవార్త. దాదాపుగా 20 లక్షల మందికి పైగా ఈ యొక్క ప్రయోజనాలు అయితే జరగబోతా ఉన్నాయి. అవి ఏ రకమైన ప్రయోజనాలు అంటే ఆర్థిక భరోసా అండి. అంటే పెళ్లిళ్లకు మరియు ఏవైనా వైద్య ఖర్చులకు అప్పుల అవసరం ఈసారి తగ్గుతుందండి. ఇక మహిళల విషయానికి వస్తే మహిళా సాధికారిత, ప్రసూతి సాయం కింద గర్భిణి మరియు బాలింతలకు పోషకాహారం మరియు వైద్య సహాయం కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో ఉందండి. అంతేకాకుండా ఈ యొక్క సేవలన్నీ కూడా త్వరితగతిన అయ్యేందుకు కొన్ని రకాల స్టెప్స్ కూడా తీసుకున్నారండి. ఇంతకు ముందు చాలా రోజులకు సమయం పట్టేది, ఈసారి అలా కాకుండా వెంటనే అయ్యేలాగా స్టెప్స్ కూడా తీసుకున్నారు. అంతేకాకుండా పారదర్శకత అనేది ఉండే విధంగా డీబీటీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా, అంటే ఏదైనా బెనిఫిట్ ఉందనుకోండి, ఆ యొక్క బెనిఫిట్ తలక అమౌంట్ అనేది డైరెక్ట్ గా బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్ లోనే పడే విధంగా ఈసారి అయితే మార్పులు చేర్పులు అనేవి చేస్తున్నారు. పెళ్లి కానుకగా స్కీమ్ కింద కార్మికుని యొక్క కుమార్తె యొక్క వివాహానికి 40,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే ఇవ్వబోతా ఉందండి. అలాగే ప్రసూతి సాయం కింద మహిళా కార్మికులు లేదా కార్మికుల భార్యలకు ప్రసవ సమయంలో 20,000 రూపాయలు నగదనేది ఇవ్వబోతా ఉంది. ఇక సహజ మరణం గాని సంభవించినట్టయితే, కార్మికుడు సహజంగా మరణిస్తే వారి యొక్క కుటుంబానికి 60,000 రూపాయలు భరోసా అనేది ఇస్తుంది. అంతేకాకుండా అంత్యక్రియల ఖర్చు కింద తక్షణ సహాయం కింద 20,000 రూపాయలు అనేది అందిస్తుంది. అంతేకాకుండా రవాణా ఛార్జెస్ కింద కొంత అమౌంట్ అయితే ఇస్తున్నారండి. అయితే దాని గురించి వివరంగా ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పెళ్లి కానుక పథకం అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. కార్మికుల కుటుంబాల్లో గరిష్టంగా 2 కుమార్తెలకు ఈ యొక్క సహాయం అనేది వర్తిస్తుందండి. వివాహం జరిగిన వెంటనే ఆన్లైన్ లో సంబంధించిన పత్రాలతో దరఖాస్తు చేసుకున్నట్టయితే వారికి పెళ్లి కానుకకు సంబంధించిన అమౌంట్ 40,000 రూపాయలు అనేది అకౌంట్ లో పడడం అయితే జరుగుతుందండి. ఇక ప్రసూతి సాయంకి వచ్చేసరికి మహిళా కార్మికులు లేదా కార్మికుడి యొక్క భార్య ప్రసవించినప్పుడు 20,000 రూపాయలు ప్రభుత్వం అనేది తక్షణమే అందిస్తుందండి. ఇది గరిష్టంగా 2 ప్రసవాల వరకు మాత్రమే ఉంటుంది. ప్రసవం జరిగిన 6 నెలల లోపు ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మూడవది మరణ సాయం మరియు అంత్యక్రియలకు సహాయం. ఒకవేళ ఎవరైనా చనిపోతే వారికి 60,000 రూపాయలు కుటుంబ సాయం అనేది అందిస్తారండి. 20,000 రూపాయలు తక్షణమే అందించడం అయితే చేస్తారు. అంతేకాకుండా మృతదేహం ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కిలోమీటర్కి 20 రూపాయల చొప్పున సహాయం అనేది అందించడం అయితే చేస్తారండి. అయితే ఇవన్నీ దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క దరఖాస్తు అనేది మనకి ఈసారి ఏపీ సేవా పోర్టల్లో, అంటే మీకు దగ్గరలో గల గ్రామ వార్డు సచివాలయాల్లో ఏపీ సేవా పోర్టల్ అనేది ఉంటుందండి. ఈ యొక్క ఏపీ సేవా పోర్టల్లో మీరు ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క దరఖాస్తు అనేది కావాల్సిన పత్రాలు ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్, మీకు గుర్తింపు కార్డు, కార్మిక గుర్తింపు కార్డు ఏదైతే ఉంటుందో ఆ యొక్క కార్మిక గుర్తింపు కార్డు మరియు బ్యాంక్ యొక్క పాస్ పుస్తకం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అంతేకాకుండా వీటితో పాటు ఇప్పుడు పెళ్లి అయింది అనుకోండి, పెళ్లికి సంబంధించిన కాగితాలు, అంటే పెళ్లి కొడుకు ఫోటో, పెళ్లి కూతురు ఫోటో, వివాహ ఆహ్వాన పత్రము, ఇలాంటి పత్రాలు అనేవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదే వైద్యానికి సంబంధించిన సహాయానికి వచ్చేసరికి వైద్యానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉండాలి. అదే మరణానికి సంబంధించిన సహాయానికి వచ్చేసరికి మరణ ధృవీకరణ పత్రము, ఆ యొక్క హాస్పిటల్ తాలూకు రిసిప్ట్స్ ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ కానీ ఆన్లైన్ లో అప్లోడ్ చేసినట్టయితే సంబంధించిన అధికారులకి ఈ యొక్క అప్రూవల్ కోసం వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అప్రూవల్ పొందిన వెంటనే డైరెక్ట్ గా డీబీటీ, అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ సిస్టమ్, అంటే మీ యొక్క ఆధార్ కి ఏదైతే అకౌంట్ లింక్ అయిందో ఆ అకౌంట్ లో డైరెక్ట్ గా పడుతుందండి. ఇందులో ఎటువంటి మధ్యవర్తులు అనేది ఉండడం జరగదు. సో డైరెక్ట్ గా అమౌంట్ అయితే మీ యొక్క అకౌంట్లు అనేది పడడం అయితే జరుగుతుంది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ వారు భవన నిర్మాణ కార్మికులకు ఇంతకు ముందున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే చేశారండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.